హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం కమ్మగా కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే స్వీట్ షాప్ స్టైల్ చిట్టి చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని తయారు చేయడం చాలా సింపుల్ అండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? స్టవ్ వెలిగించుకొని మందపాటి మట్టి పాత్ర పెట్టుకొని దాంట్లోకి 2 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, అదేనండి సాయి పెసరపప్పు అంటాం కదా, ఆ పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ పెసరపప్పుని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికించాక దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఈ కారం జీలకర్ర మొత్తం ఈ పెసరపప్పుకి పట్టే విధంగా 1 నిమిషం పాటు బాగా ఉడకనివ్వాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మొత్తం ఈ పెసరపప్పులో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల చెక్కలు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. పెసరపప్పు ఆల్మోస్ట్ ఉడికిందండి. నీళ్ళు ఇలా తెరల కాగుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం 2 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాం కనుక 2.5 గ్లాసుల బియ్య పిండి పడుతుందండి. అంటే 2 గ్లాసుల నీళ్ళకి 2.5 గ్లాసుల బియ్య పిండి తీసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఫస్ట్ 1 గ్లాసు బియ్య పిండి వేసుకొని ఉండలనేవి కట్టకుండా ఇలా బియ్య పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిగతా 1.5 గ్లాసుల బియ్య పిండి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉండలనేవి కట్టకుండా ఈ బియ్య పిండిని కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. 5 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అంతకుమించి ఎక్కువసేపు ఉడకనివ్వకండి, అడుగు పట్టేస్తుంది. చూడండి ఇలా రావాలి పొడి పొడిలాడుతూ. ఇక్కడ నేను పొడి బియ్య పిండి తీసుకున్నానండి. సో 2 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయి చెక్కలకి. మనం చక్రాలకు కలుపుకున్నట్లు కొంచెం లూజ్గా అలా కలుపుకోకూడదు. మనం చేత్తో పిండి పట్టుకొని చూస్తే ఇలా కొంచెం పొడి పొడిలాడుతూనే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బియ్య పిండిని వేడిగా ఉన్నప్పుడే కిచెన్ సర్ఫేస్ పైన ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు 2 చేతులతోటి ఇలా ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలండి. చూడండి పిండి అయితే చేతికి అంటుకోవడం లేదు కదా. మనం ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసుకున్నాం కనుక పిండి అనేది చేతికి అంటుకోవడం లేదు. దీన్ని ఒక పెద్ద చపాతీ ముద్దలా చేసుకొని నైఫ్ తోటి మధ్యలోకి ఇలా 2 భాగాలుగా కట్ చేసుకొని ఒక భాగాన్ని మట్టి పాత్రలో తీసుకొని దానిపైన క్లాత్ కప్పాలి. ఇలా క్లాత్ కప్పడం వల్ల పిండి అనేది పొడి బారకుండా ఉంటుంది. మిగిలిన ఈ పిండి ముద్దని మళ్ళీ 2 భాగాలుగా కట్ చేసుకొని పొడవుగా సన్నగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న ఈ పిండిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం చెక్కలకి కొంచెం పెద్ద మొత్తంలో తీసుకుంటాం కదా పిండి, అలా చిట్టి చెక్కలకి తీసుకోకూడదండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సిలిండర్ షేప్లో ఒత్తుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ రెడీగా ఉంచుకొని ఇప్పుడు పూరీ ప్లేస్ని క్లీన్ చేసుకొని పూరీ ప్లేస్ పైన కింద పొడి బియ్య పిండి చల్లుకొని మనం రెడీ చేసుకున్న పిండి ముద్దని దీని మధ్యలో పెట్టుకొని పూరీ ప్లేస్ తోటి ఇలా ఒత్తుకోవాలి. అలానే మందంగా కాదు, పలుచగా కాదండి, చూపిస్తున్న విధంగా రౌండ్గా ఈ మధ్యస్థంగా ఒత్తుకోవాలి చెక్కల్ని. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పొడి బియ్య పిండి చల్లుకొని మనం రెడీ చేసుకున్న చెక్కల్ని దాంట్లోకి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఎక్కువ మొత్తంలో చెక్కలు చేసుకునేటప్పుడు ఆ చెక్కలు అతుక్కోకుండా మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా మిగతా చెక్కలన్నింటినీ చేసుకోవాలి. మరి మందంగా ఒత్తుకోకండి. మందంగా ఒత్తుకోవడం వల్ల చెక్కలు అనేవి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి. మనం చెక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ రావండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న చెక్కలన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలండి. ఈ ఆయిల్ వేడెక్కేలోపు కిచెన్ ప్లాట్ఫామ్ మెస్సీగా ఉంది కదా, దీన్ని క్లీన్ చేసుకుందాము. కిచెన్ ప్లాట్ఫామ్, స్టవ్, సింక్ ఇలా మనం వంట చేసేటప్పుడు ఎక్కువగా వాడుతుంటాం కదా, అంతే శ్రద్ధగా వీటిని శుభ్రం చేసుకోవాలండి. లేకపోతే వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం సీజన్కి తగ్గట్లుగా కిచెన్ ప్లాట్ఫామ్ని శుభ్రం చేసుకోవాలండి. మనం ఫుడ్ వండిన వెంటనే ఇలా క్లీన్ చేసుకున్నామంటే క్రిమి కీటకాలు కానీ బొద్దింకలు కానీ దరి చేరవు. మీలో ఎంతమందికి వంట చేసిన తర్వాత కిచెన్ టాప్ కౌంటర్ని క్లీన్ చేసే అలవాటు ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ అయితే రెడీగా ఉందండి. ఇలా వేడెక్కుతున్న ఆయిల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వదలాలి. వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వదులుతూ ఉండాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మనం చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చెక్కల్ని ఆయిల్లోకి వదిలిన వెంటనే మనం చిల్లుల గరిటెతోటి ఇలా కదపకూడదండి. ఒక 2 నిమిషాల పాటు, అంటే ఈ చెక్కలు కొంచెం పొంగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఒక 3 నిమిషాల పాటు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మాత్రం బాగా వేడెక్కాలండి.
ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉండాలి చెక్కలకి, లేకపోతే చెక్కలు అనేవి మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా కరకరలాడుతూ రావు. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్స్ ఇలా పెట్టుకొని మనం రెడీ చేసుకున్న చెక్కలను తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు ఆయిల్ని ఒక 2 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత సెకండ్ బ్యాచ్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వదలాలండి. చెక్కలను కూడా ఎక్కువగా వేసుకోకూడదు. కొంచెం ఫ్రీగా అంటే మనం కదుపుకొని ఫ్రై చేసుకోవటానికి, 2 వైపులా ఫ్రై చేసుకోవటానికి వీలుండేటట్లు వేసుకోవాలి. ఎక్కువ మొత్తంలో వేయకూడదు. ఇలా మీడియం ఫ్లేమ్లో చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా చెక్కలన్నింటినీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనిపైన ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకుతోటి గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ క్రంచీగా ఉండే చిట్టి చెక్కలు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటిని 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి అలా వెళ్ళక వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.